నీట్ కామేష్ కేర్ ఆఫ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో భాగంగా మనం మొక్కల్లో జరిగే లైంగిక ప్రత్యుత్పత్తి అంటే సెక్సువల్ రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్ గురించి నిన్న వాటి తాలూకు పార్ట్స్ గురించి మనం చెప్పుకున్నాం. సో ఈ రోజు మనం ఈ టాపిక్ లో భాగంగా స్ట్రక్చర్ ఆఫ్ ఓవ్యూల్ అంటే అండకోశం తాలూకా నిర్మాణం అనేది చెప్పుకుంటాం అన్నమాట. సో ఈ స్ట్రక్చర్ ఆఫ్ ఓవ్యూల్ అనేది ఫీమేల్ రీప్రొడక్టివ్ పార్ట్ అంటే స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవ భాగంలో మెయిన్ గా ఉండేవి ఏంటంటే స్టైల్, స్టిగ్మా, ఓవ్యూల్ అనే పార్ట్స్ ఉంటాయి. దీంట్లో ఉండే ఈ ఓవ్యూల్ అనేది ఇక్కడ మనం డయాగ్రామేటిక్ గా చూపిస్తున్నాము. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వన్ ఆఫ్ ద మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్ ప్రెసెంట్ ఇన్ ద ఫీమేల్ రీప్రొడక్టివ్ పార్ట్ ఈస్ కాల్డ్ ఓవ్యూల్. అంటే ఒక సూక్ష్మమైన భాగం అనేది స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవంలో ఉండే భాగాన్ని ఓవ్యూల్ అండకోశం అని చెప్తాం అన్నమాట. ఇట్ కంటైన్ మెయిన్లీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్ట్స్. అవి చూసుకుంటే ఈ మిడిల్ ఆఫ్ ద ఈ ఓవ్యూల్ పార్ట్ లో మిడిల్ గా ఉండే ఒక రకమైన మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్ ని పిండకోశం అని చెప్తాం. దాన్ని ఇంగ్లీష్ లో అయితే ఎంబ్రియో సాక్ అని చెప్తాం అన్నమాట. ఈ ఎంబ్రియో సాక్ ని కవర్ చేస్తూ 2 లేయర్స్ ఉంటాయి. ఆ లేయర్స్ ఏంటంటే అవుటర్ లో ఉన్న లేయర్ ని అవుటర్ ఇంటిగ్మెంట్ అని చెప్తాం, ఇన్నర్ లో ఉండే లేయర్ ని ఇంటర్ ఇంటిగ్మెంట్స్ అని చెప్తాం. తెలుగులో అయితే బాహ్య లేదా వెలుపలి కవచం లేదా అంతరి కవచం అని చెప్తాం అన్నమాట. ఈ రెండిట్లో మధ్యలో ఉండే ఈ సూక్ష్మమైన నిర్మాణాన్ని పిండకోశం లేదా ఎంబ్రియో సాక్ అని చెప్తాం. ఈ ఎంబ్రియో సాక్ అనేది పై భాగంలో మీరు చూసుకుంటే 2 లేయర్స్ ని కవర్ చేస్తూ ఒక రకమైన ఖాళీ ప్లేస్ అనేది జరుగుతుంది అనమాట. ఈ ఖాళీ ప్లేస్ ని చాలాజా అని చెప్తాం. సో పొలెన్ గ్రెయిన్స్ అనేవి పరాగరేణువులు అనేవి మేల్ రీప్రొడక్టివ్ పార్ట్ నుంచి వస్తాయి కదా, అవి వచ్చేటప్పుడు ఒక ఓపెన్ చేయడానికి చిన్న ప్లేస్ లాంటివి ఉంటుంది అనమాట. దాన్నే మైక్రోపైల్ అంటాం. అంటే పొలెన్ గ్రెయిన్స్ ట్రావెల్ అవుతూ ఎంటరింగ్ ఇన్ టు ద ఎంబ్రియో సాక్ ఈజ్ కాల్డ్ మైక్రోపైల్. దాన్నే తెలుగులో అయితే అండద్వారం అని చెప్తాం. సో ఈ టాపిక్ లో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎంబ్రియో సాక్ గురించి చెప్పుకోవాలి, అంటే పిండకోశం గురించి చెప్పుకోవాలి. సో ఈ పిండకోశం అనేది 7 cells 8 న్యూక్లియస్ తో పాటు ఉండే ఒక రకమైన నిర్మాణం అన్నమాట. ఇక్కడ 7 cells అంటే 7 కణాలు, 8 న్యూక్లియస్ అంటే 8 కేంద్రకాలు అనేవి ఉంటాయి. ఆ 7 cells లో చూసుకుంటే పై ఉన్న 3 cells ని యాంటీపోడల్ సెల్స్ అని చెప్తాం. దీనికి ఇంకో పేరు ఏంటంటే వెజిటేటివ్ సెల్స్, తెలుగులో అయితే ప్రతిపాదక కణాలు అని చెప్తాం అన్నమాట. సో మిడిల్ ఆఫ్ ద సెల్ ఈజ్ కాల్డ్ సెకండరీ న్యూక్లియస్ ఆర్ అనదర్ నేమ్ ఆఫ్ పోలార్ న్యూక్లియస్. దీన్నే ద్వితీయ కేంద్రకం అని చెప్తాం. సో ఈ ద్వితీయ కేంద్రకంలో చూసుకుంటే మిడిల్ లో ఉంటుంది. ఆఫ్టర్ దట్ కింద ఉన్న 3 cells లో 2 cells ని సినర్జిడీస్ ఆర్ అనదర్ నేమ్ ఆఫ్ హెల్పర్ సెల్స్, తెలుగులో అయితే సహాయ కణాలు అని అంటాం. మిగిలి ఉన్న ఒక కణాన్ని స్త్రీ బీజ కణం లేదా ఎక్సెల్ అని చెప్తాం. ఇక్కడ మనం మెయిన్ గా చెప్పుకోవాల్సిన 7 cells 8 న్యూక్లియస్ లో చూసుకుంటే 7 cells అనేవి ఎక్సెప్ట్ సెకండరీ న్యూక్లియస్ అంటే ద్వితీయ కేంద్రకం మాత్రమే డబుల్ స్టేజ్ లో ఉండే అంటే 2n న్యూక్లియస్ ద్వితీయ కేంద్రకంగా ఉంటుంది. 2 న్యూక్లియస్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. మిగతావన్నీ సింగిల్ న్యూక్లియస్ లో ఉంటాయి అన్నమాట. అంటే ఇక్కడ ఉన్న ఈ ద్వితీయ కేంద్రకం అనేది 2n స్టేజ్ లో ఉంటుంది. మిగతా సెల్స్ అన్ని కూడాను n స్టేజ్ లో ఉంటాయి అన్నమాట. n అంటే సింగిల్ న్యూక్లియస్ ని ఇండికేట్ చేస్తుంది అనమాట. సో ఇవి డెవలప్ అయిన తర్వాత స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవము అదే విధంగా మేల్ గ్యామెట్స్ నుంచి వచ్చే పొలిన్ గ్రెయిన్స్ అంటే పరాగరేణువులు కలిస్తే దాన్ని ఫలదీకరణ అంటాం. ద ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ ఈజ్ కాల్డ్ ఫెర్టిలైజేషన్. ఆ ఫెర్టిలైజేషన్ ఎలా జరుగుతుందని మనం నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం. సో ఇంతవరకు ఈ ఛానల్ చూస్తున్న వారు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ.